అదే మనకు రోడ్ల మీద పడతాయి కదా గుంటలు, ఆ గుంటల్ని పిట్ అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు, కోనికల్ పిట్ ఆఫ్ టాప్ డయామీటర్. కోనికల్ పిట్ అంటే ఇలా ఉంటుంది, కోన్ షేప్లో. టాప్ డయామీటర్ వచ్చేసి 3.5 మీటర్స్ ఇచ్చిండు. 3.5 మీటర్స్. కోనికల్ పిట్ ఆఫ్, నిద్ర వస్తుందా మరి ఎందుకు పడుకుంటున్నావు? 3.5 మీటర్స్ ఈజ్ 12 మీటర్స్ డీప్ అంటున్నాడు. డీప్ అంటే ఏంటిది? ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కదా, అదే కదా. సో కోన్లో మనకు డీప్ అంటే ఇది ఏంటి మరి? హైటే కదా, అది దీంట్లో హైటే కదా. సో హైట్ ఎంత అంటున్నాడు? 12 మీటర్స్ అంటున్నాడు. హైట్ వచ్చేసి 12 మీటర్స్ అన్నాడు. బట్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది, మనకు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. కెపాసిటీ అంటే ఏంటిది? ఆ పిట్ ఎంత వాటర్ని కానీ హోల్డ్ చేస్తుందో అదే కదా, ఎంత వాటర్ని హోల్డ్ చేస్తుంది, దాని కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ అంటే ఏం అడుగుతున్నాడు? వాల్యూమే కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమున్నది? సో గివెన్ diameter d is equal to 3.5 meters. బట్ మనకు వాల్యూమ్ లో డయామీటర్ లేదు కదా, రేడియస్ కదా. సో రేడియస్ కన్వర్ట్ చేయాలి. రేడియస్ కావాలంటే ఏం చేయాలి? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 డివైడెడ్ బై 2. 2 1s are 2, 1 రిమైండర్ ఉంటుంది. సో 0.7s are 14, 1 రిమైండర్ ఉంటుంది. 0.005. సో 1.75. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1.75 మీటర్స్. అది వచ్చేసి నెక్స్ట్ హైట్ ఇచ్చాడు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. నెక్స్ట్ 1/3 తీసుకుంటాం. పై వాల్యూ ఎంత అన్నాడు? 3.14 లేక 20/7 ఇచ్చింది దాంట్లో, ఇయలే కదా. ఇవ్వకపోతే 22/7 యాజ్ తీసుకుంటాం. పర్టికులర్గా మెన్షన్ చేస్తే 3.14 తీసుకుంటాం. నెక్స్ట్ రేడియస్ ఎంత ఉంది? మన రేడియస్ ఎంత వచ్చింది? 1.75 స్క్వేర్ కదా. సో 1.75 ఇంటూ 1.75 ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకు? 12 కదా. ఎంతే అవుతుంది గివెన్ డేటా? సో గివెన్ డేటా మొత్తం రాసేసినావు. 3 1s are 3 4s are 12. 3 1s are 3 4s are 12. ఇప్పుడు ఇది 7 టేబుల్ తోటి క్యాన్సిల్ అవుతుంది. ట్రై చేయ ఒకసారి. 7 1s are 7, 7 0s are 17 అవుతుంది. 17 అంటే 7 2s are 14, 7 2s are 14. 3 రిమైండర్ ఉంటుంది కదా ఇక్కడ. సో 3 7 5s are 35. సో 0.75 వచ్చింది, 25 వచ్చింది. సో 0.25 ఇంటూ 1.25 ఇంటూ 4. ఇప్పుడు చూడు, 4 ఇంటూ 0.25 చేసినాం అనుకో 1 వస్తుంది. చూడు ఇప్పుడు 0.25 ఇంటూ 4 టైమ్స్ మల్టిప్లై చేయి. 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 5s are 10. సో 4 5s are 10, 4 5s are 20. సో 4 2s are 8 9 10. ఆఫ్టర్ 2 డిజిట్స్ పాయింట్ కాబట్టి 1 వచ్చింది కదా. సో ఇది మల్టిప్లై చేస్తే నాకేమొచ్చింది? 1 వచ్చింది. సో 1కి మళ్ళీ మల్టిప్లై చేయాలి. 22 ఇంటూ 1.7 డైరెక్ట్ మల్టిప్లై చేసి 22 1.75. సో 1.75 22 మల్టిప్లై చేసి ఇది 2 5s are 10, 2 7s are 14 15, 2 1s are 2 3. సో ఇది కూడా సేమ్ వస్తుంది కదా. 3 5 0 0 5 8 3. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 38.50 వచ్చింది. 50 మీటర్ క్యూబ్ వచ్చింది. బట్ మనకు లీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. లీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏమంటాం? ఇంటూ 1 మల్టిప్లై చేసేస్తే లీటర్స్లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 38.5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 38.5 కిలో లీటర్స్. అర్థమైందా? ఎక్కడ డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? చూడు ఒకసారి.